Praise the Lord. Hallelujah. Happy Christmas. Merry Christmas. నాకు వినబడతలేదు. Happy Christmas. Happy Christmas. సౌండ్ పెంచాలి. ఇంతసేపు మౌనంగా ఉన్నారా? మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత పోవాలంటే మీ స్వరాల ద్వారా మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మంచిది. మరి యొక్క సమయంలో మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఎన్సీఎం మరి సభ అధ్యక్షులు, సంఘ వ్యవస్థాపకులు ఏలి గారికి, అలాగే సంఘస్థులందరికీ, సంఘ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినాన మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ముందే జరిగిపోయింది. యాక్చువల్గా క్రిస్మస్ తాత గారు వచ్చేసారు. యాక్చువల్గా ఇతను చాలా స్పెషల్గా ఇన్వైట్ చేయాలనేది ఆలోచన, కానీ కొన్ని కారణాల వల్ల ముందే జరిగిపోయింది అది. అయితే ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క తాతకి క్రిస్మస్కి సంబంధం లేదు. బాగా గుర్తుంచుకోండి, క్రిస్మస్కి తాతకి సంబంధం లేదు. కానీ ఈరోజు క్రిస్మస్ తాతని జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఏంటి తెలుసా? క్రిస్మస్ తాత హృదయంలో క్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఆయన చిన్ననాటి నుంచి కూడా అనాథ పిల్లలకి, వృద్ధులకి, పసిపిల్లలకి, వస్త్రం లేకపోయినా, బొమ్మలు లేకపోయినా, పెళ్లిళ్ళు కాలని ఆడపిల్లలకి ధన సాయం చేసి ఇలా ఎంతో సహాయం చేసినటువంటి ఆ నికోలస్ వారు ఈ యొక్క క్రిస్మస్ తాతగా ఎన్నుకోబడడం జరిగింది. ఆయన డిసెంబరు 6వ తారీఖున చనిపోవడం జరిగింది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ తాత ఈ విధానము ఎందుకు పెడుతున్నామంటే ఈయన చేసినటువంటి ఆ మంచి పనులు మరి ఈరోజు ఇతని ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇతన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి సబువు. హల్లెలూయా. క్రిస్మస్ తాతే కాదు, క్రీస్తు ఎవరు హృదయాల్లో అయితే పుడతారో వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా మార్చబడుదురు గాక. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్మస్ తాత గారు మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడతారు. ఎందుకంటే మరి ఆ టైర్లు లేనటువంటి విమానం నుంచి వచ్చి మరి గాలి కొట్టుకుంటూ ట్రైన్లో వచ్చి మరి ఈ మధ్యలో మన మధ్యన ఇలా నిలబడ్డారు. అయితే మరి అక్కడి నుంచి వచ్చినప్పుడు 6 ప్యాక్స్తో వచ్చాడు, కానీ నడిచి రావడం వల్ల కొద్దిగా పట్టు వచ్చింది. దయచేసి ఏమనుకోకండి. హల్లెలూయా. కొద్దిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి క్రిస్మస్ తాత గారు మీకు మంచి శుభాలు తెలియజేస్తారు. మీ అందరూ ఎలాగున్నారని అడుగుతున్నారు. బాగున్నారా అని అడుగుతున్నారు. ఓకే, మొదటిగా ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయ్యగారు అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు. మీరందరూ కూడా క్రిస్మస్ యొక్క పండుగలోకి, మీ యొక్క జన్మదిన వేడుకల్లోకి వచ్చినందుకు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నారు. కొత్తగా అర్థం కాకపోయినప్పటికీ కూడా మరి యొక్క ఓఫ్రా ప్రాంతంలో జరుగుతున్న క్రిస్మస్ కి మరి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి శుభాకాంక్షలు అని చెప్తున్నాడు. యేసు మీ హృదయంలో ఈ రోజు పుట్టును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొత్తానికి ఏదో బాధపడి మరి వచ్చాము, కానీ వినవలసినవి వింటున్నాము, కానీ మన హృదయంలో పెట్టుకోవాల్సినవి పెట్టుకోవట్లేదని తాతగారు బాధపడుతూ ఉన్నారు. నాకు నీకు పొట్టే తప్ప ఏమీ లేదని, లోపల ఏమీ ఉండదని మరి తాతగారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క కోవిడ్ దేశంలో మరి ఏలే గారిని నిలవబెట్టి మరి ఎంత గొప్ప పరిచయం జరిగిస్తున్నటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క క్రిస్మస్ మరి అందరి యొక్క హృదయాల్లో గొప్ప బలభరితం అవ్వాలని మరి తాతగారు చెప్తున్నారు. మీరందరూ కూడా మౌనంగా ఉంటున్నారట. తాతకి ఆవేశం వచ్చేస్తుందంట. మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే తాతగారికి ఎంతో మీ మొహాల్లో చిరునవ్వు చూసిన దగ్గర నుంచి యేసుక్రీస్తు మన ఎదుటే పుట్టాడని సంతోషంగా చెప్తున్నారు.
ఇంతకు మించి మనకి చెప్పడానికి అర్థం కాదు కాబట్టి మిగతాది మీకు నచ్చినట్టు మీరు అనువాదించుకోండి. ఏదేమైనప్పటికీ కూడా క్రిస్మస్ తాత యొక్క ఉద్దేశం చాలా 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 మంచిది. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ తాత అంటే మన దృష్టిలో చాలా మంది అనుకుంటాం ఏదో చాలా సిల్లీగా నవ్వించడానికి వస్తాడు, చాలా జోకర్గా ఉంటారు అని అనుకుంటాం. కానీ నిజమైన క్రిస్మస్ ఆ రోజుల్లో 200 సంవత్సరాల్లో క్రీస్తు శకంలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి ఏకైకమైనటువంటి హృదయంలో పుట్టినటువంటి క్రిస్మస్ తాత. మరి ఈ రోజు మనం ఇప్పటికీ కూడా ఆయన హృదయంలో క్రీస్తు పుట్టాడు. ఇప్పటికీ మనం తాతను జ్ఞాపకం చేసుకుంటాం అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆ రోజు క్రీస్తు పట్ల ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్య, గొప్ప సేవ, ఎంతో మందికి ఎంతో విధాలుగా సహాయం చేసి బిషప్గా కూడా మారి మరి అనేక మంది మనల్ని పొందుకొని మరి ఈ రోజు తరతరాలు గడుస్తున్న క్రీస్తుని ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో తర్వాత క్రిస్మస్ తాతను కూడా అదే డిసెంబర్లో 6వ తారీఖు పుట్టినటువంటి తాతగారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే గొప్పతనం ఏమీ లేదు, కానీ క్రీస్తు తాత హృదయంలో పుట్టాడు. ఈ రోజు మన హృదయంలో పుట్టుదులు కాక. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. క్రీస్తునాడు పుట్టెను. Hallelujah. క్రీస్తునాడు పుట్టెను. Hallelujah. క్రీస్తునాడు పుట్టెను. Hallelujah. క్రీస్తు మనలో పుట్టెను. Hallelujah. స్తోత్రం. కొంతమంది దీవించి ఆశీర్వదించును గాక.